మరి ఈరోజు నా అంశం టాపిక్ ఏంటంటే పునరుద్ధాన శక్తి, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. మనం రీసెంట్గానే మనం చూసాం కదా, యేసుక్రీస్తు వారు సులువు మీద చనిపోయి తిరిగి లేచినటువంటి దినం గురించి మనం చదువుకున్నాము. తర్వాత ఆయనని సమాధిలో పెట్టిన 3వ రోజున తిరిగి లేచాడు. ఈస్టర్ పండుగ కూడా మనం చేసుకున్నాం. కాబట్టి పునరుద్ధాన శక్తి గురించి, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. మరి ఇది లేఖనాలు నెరవేర్పు మనం చూసాం కదా. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 9వ వచనంలో లేఖనాల ప్రకారంగానే పరిశుద్ధుడు మరి శిలువ మీద బలి అయిపోయి 3 దినాలు సమాధిలో, క్రొత్త సమాధిలో పెట్టబడి. ఒకసారి చూస్తారండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. ముందే చూడండి, లేఖనాల్లో యేసుక్రీస్తు వారు పుట్టక ముందే BC 720లోనే యెషయా గొప్ప దైవభక్తి గలనటువంటి భక్తుడు రాస్తాడు, లేఖనాలన్నీ నెరవేరాలని. మరి నాకు ఒకటి గుర్తొస్తుంది, బ్రదర్ సాధు సుందర్ సింగ్, ఆయన పంజాబ్ సిక్కు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. చిన్నప్పుడే చైల్డ్హుడ్లోనే దేవునికి వ్యతిరేకంగా బ్రతికి మన పౌలుగా మారటం అట్లాగే ఈయన కూడాను చైల్డ్హుడ్ నుండే ఎన్నో విధాలటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి బైబిల్ను కాల్చినటువంటి వ్యక్తి. ఒకరోజు రాత్రి 10:30 ఆ సమయంలో దేవుడిని అడుగుతాడు, ప్రభువా, నువ్వు నిజంగా ఉన్నడితే, జీవం గల దేవుడు అయితే, పునరుద్ధానుడు అయితే నాకు కనిపించు, లేకపోతే మా ఇంటి దగ్గరలోనే ఢిల్లీ నుంచి పంజాబ్కి వెళ్ళే కల్కా మెయిల్ అని ఉంటుంది, ఆ కల్కా మెయిల్ కింద పడి చచ్చిపోతానని దేవునితో ఆర్గ్యూ చేసి ప్రార్థన చేసి మోకరించినప్పుడు ఆయనకు ఒక గొప్ప వాయిస్ వినిపిస్తుంది. ప్రభు ఆయనతో మాట్లాడతాడు, దర్శనం వస్తుంది. సాధు సుందర్ సింగ్, నేను నిన్ను నా పని నిమిత్తమై వాడుకుంటున్నాను అని ఆయన మరి మాట్లాడటం వల్ల ఆయన మారుతాడు. ఆయన మారి టిబెట్, చైనాలో గొప్ప సేవ చేస్తాడు. ఈ సేవ చేస్తుండగానే ఆయన అనేకమైన ప్రదేశాలు దర్శించి ఈజిప్ట్ వెళ్తాడు. అక్కడ మనకు తెలుసు కదా, మమ్మీస్ అని ఉంటాయి, ఫరో రాజుల యొక్క సమాధులు. ఆ సమాధులకి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సమాధులు ముయ్యబడి ఉన్నాయి. ఇంకా మక్కా మసీద్ దగ్గరికి వెళ్తాడు. మహమ్మద్ ప్రవర్త, క్రిస్టియన్ తర్వాత ఎక్కువగా పూజించబడేటువంటి మహమ్మద్ ప్రవర్త కూడా శవము అందులో పెట్టబడి ఆ ఎముకలుండి సమాధి ముయ్యబడి ఉన్నది. ఇంకెన్నో మన ఢిల్లీలో చూస్తే మహాత్మా గాంధీ సమాధి మూయబడి ఉంది. గ్రీకు వీరుడు అంటారు అలెగ్జాండర్, ఆయన సమాధి మూయబడి ఉంది. ఎంతోమంది అండి, ఒక్కడే కాదు, లెనిన్, హిట్లర్, కార్ల్ మార్క్స్, గొప్ప తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, వీళ్ళందరి శవాలు కూడా మూయబడి ఉంది. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది. ఆ సమాధి కానీ తెరవబడకపోతే మనం చేసేటువంటి ప్రార్థనలకి, ఉపన్యాసాలకి, మరి మన విశ్వాసానికి అర్థం లేదంటండి. బైబిల్ ఎంత చక్కగానే రాసి ఉంటుంది. అయితే మనం ఈ పునరుద్ధానం గురించి కొన్ని వాక్యాలు లూకాసు వార్తలో చక్కగా 24వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం నుంచి, ఇంకా తెల్లవారుజామున, ఎప్పుడంటే ఆదివారమున తెల్లవారచుండగా ఆ స్త్రీలు, చదువమ్మా, తాను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. చూడండి, ఇక్కడ స్త్రీలు, మరి ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత ఫస్ట్ స్త్రీలకే కనిపిస్తారు. ఈ మగ్దలేని మరియా, 7 దయ్యాలు పట్టినటువంటి ఆమె, తర్వాత యాకోబు తల్లి మరియా, సుసన్న, ఇంకా ఎంతోమంది స్త్రీలకి వీళ్ళు చూడండి సిద్ధపాటు. ఆదివారం తెల్లవారుతుండగానే శనివారం రోజునే వాళ్ళు సిద్ధపాటు పడి
మరి వాళ్ళంతా ఏం చేస్తారండి? సుగంధ గ్రహాలు తెచ్చుకుని కొనుక్కొచ్చారు, ప్రభు గురించి సిద్ధపాటు చేసుకున్నారు, తయారయ్యారు. మరి తెల్లవారుచుండగానే పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఎందుకు కనిపించారో తెలుసా? అది చెప్పాలంటే ఒక పెద్ద మెసేజ్. ఒక వాక్యం అంటాను నేను, బైబిల్లో రాస్తుంది, ఇశ్రాయేల్ స్త్రీలు చురుకైన వారని, తెలివిగల వారని. వాళ్ళు ముందులకనే చూడండి. ఇప్పుడు మరి శిష్యులు ఉన్నారు కదా 12 మంది, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. వీళ్ళు వచ్చారు, చూశారు. మరి ఆ రాయ మరి కదిలింపబడి ఉంది, తీసివేయబడి ఉంది. అక్కడ కూడా దేవదూతకి ఇంకా ముందుకెళ్ళి చదవము ఒకసారి. దేవదూత వచ్చి అక్కడ ఆయన అంటాడా, ఈజ్ రిజన్, ఈజ్ నాట్ హియర్. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, గలీల్లో తిరుగుతున్నాడు అంటాడు. ఒకసారి చూడమ్మా. ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమూపి ఉండగా మీరు సజీవుడైన వానిని చూడండి. ఎవరని? ఈయన మన దేవుడు, సజీవుడైన దేవుని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయ నుండి ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అన్నారు. చూడండి, ఇక్కడ ఏంటండి, స్త్రీలు వెళ్ళారు. 1 పాయింట్. 2, వాళ్ళు వెళ్ళే వరకు అది ఆ యొక్క సిలువు యొక్క ఆ యొక్క మోయబడినటువంటి మూత సుమారుగా 2000 రాయి, ఆ 2000 టన్నుల బరువు ఉంటుంది. రాయి తొలగించబడింది. ప్రభువు లేచాడు, ప్రభువు లేడు. అక్కడ దేవదూతలు కనిపిస్తారు. మీరు ఎలా మర్చిపోయారు? లేఖనాల్లో రాసి ఉంది కదా. మరి ఈ స్త్రీలు వెళ్ళిపోయి అపోస్తలకి, మరి పేతురుకి, యోహానులు అందరికీ చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు నమ్మరు. చూడండి, లేఖనాల్లో రాయబడి ఉంది కదా, ప్రభు మన పాపముల నిమిత్తమై సిలువ మీద బలి అయిపోయి రక్తం తించి తిరిగి లేచి 3వ దినమున మరి మన కొరకు మరి అందరికీ కనిపించి సుమారుగా 40 రోజులు 526 మందికి కనిపిస్తారు. ఆయన ప్రూవ్ చేసుకుంటారు. ఆయన గాయపడిన హస్తాలు ఆయన శిష్యుడైన తోమాకాడ చూపిస్తాడు. కొంతమందితో ఎమ్మాయని గ్రామంలో వెళుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఉండి రొట్టి విరిచి వాళ్ళకి కనిపిస్తాడు. కొంతమంది అయితే కూర్చుని భోజనం చేస్తాడు. ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ రోమాలో ఉన్నటువంటి మత నాయకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ ఎవరు నమ్మరు. అందుకని ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. ఈజ్ రిజన్, ఈజ్ నాట్ దేర్. ఆయన సజీవుడు, లేచి ఉన్నాడు, పునరుద్ధానుడు. పునరుద్ధానుడు అంటే మనకు అందరికీ తెలిసి ఏంటండి, పునర్రంటే తిరిగి మరలా అని అర్థం. ఉద్ధానం అంటే ఉద్భవించుట, లేచుట. తిరిగి లేచాడు. తిరిగి లేచింది ఎవరయ్యా అంటే ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనము కానీ ఈ పునరుద్ధానము గురించి తెలుసుకోకపోతే వ్యర్థమండి. మరి పౌలు గారు అంటారు కదా ఒక చోట ఫిలిప్పీలకు రాస్తూ, మరి పునరుద్ధానంత శక్తితో పోలిస్తే ప్రపంచంలో ఉన్న, ఒకసారి చూద్దామా ఎంతండి, ప్రసంగి ఫిలిప్పి 3:10-11 ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడినొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. చూడండి, భక్తుడు ఎంత బాగా ఆయన చెప్తాడు. నీ ఆస్తులు, అంతస్తులు, నీ ప్రార్థన ఇవన్నీ కూడా ఉన్నా కానీ ఎంతో కన్నీటి ప్రార్థన చేయొచ్చు, ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు, ఎంతమందికో బాప్తిస్మం ఇవ్వచ్చు. కానీ పునరుద్ధానం గురించి నీకు విశ్వాసం లేదా? పునరుద్ధానుడు అయ్యాడని తెలుసుకోవట్లేదా? ఆ యొక్క పునరుద్ధాన శక్తితో ఇవన్నీ కూడాను పెంటతో ఎంచుకుంటాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప మాటలండి. పునరుద్ధానుడు అయ్యాడని మనం తెలుసుకోవాలి. మరి బైబిల్లోనే రాసి ఉంది, పునరుద్ధానము అయ్యాడని మీరు తెలుసుకోకపోతే మీ విశ్వాసం వ్యర్థం అంటాడు. నేను చెప్పట్లేదండి, పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉంది. ఎంత చక్కగానో వివరించబడి ఉంది. సమాధిని గెలిచినటువంటి ఇదేంటండి, సైతానికి మరణము,
మరణమునకు శిక్ష, మరణమునకు ఓటము, సమాధికి గెలుపు. మరి కొన్ని చోట్ల సమాధులు పండగలను కూడా చేస్తుంటారు. సమాధి అంటే ఇది మామూలు సమాధి కాదని. ఇప్పుడుకి వెళ్ళినా కానీ అక్కడ మరి యేసుక్రీస్తు వారి సమాధి ఉంది. 24 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాధి ఇంకాను. ఆ సమాధి ఎవరిదండి? అది ఒక ధనవంతుడైన అరమతయ యోసేపు. ఆయన కూడా సీక్రెట్ ఫాలోవర్. అది కూడా చూద్దాము. ఆయన బాడీని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇది లేఖనాల్లోనే ఉందండి. ఈ లేఖనాలు కూడాను ఈ ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేకపోయి ఉన్నట్లయితే ఇవి ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఇది ఎవరు విశ్వసించేవాళ్ళు కాదు. ఇందులోనే ఎంతోమందికి ఇంకా డౌట్స్ వస్తాయి. అదే లూకా 24:15 అధ్యాయం 30 వచనం నుండి చూడము ఒకసారి. లూకా రాసిన సువార్త, లూకా సువార్త 24 అధ్యాయము 30, 31, 32. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూడండి, ఆయన యేసు అని గుర్తుపెట్టాడు. అప్పటి వరకు కూడాను కొంతమంది భూతం అనుకుంటున్నారు, దయ్యం అనుకుంటున్నారు, ఈయన ఎవరో వచ్చారు అనుకుంటున్నారు. ఆయన తోటమాల అనుకుంటుంది ఎవరు? మగ్దలేని మరియ చూసినప్పుడు. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. చూడండి, అక్కడ వాళ్ళందరూ కనిపించాడు, మళ్ళీ అదృశ్యుడైపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. చూడండి, ఎంతో మంది కనిపించాడు. ఆయన పునరుద్ధానుడు, తిరిగి లేచేటి వాడు. ఆయన తిరిగి లేచి తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుని మన గురించి విజ్ఞాపన చేసేటువంటి వాడు. ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎంతో బైబిల్ చదువుతాం, ఎంతో ప్రార్థన చేస్తాం. ఆ శిష్యులకే 3.5 సంవత్సరాలు ఆయనతో తింటూ తిరుగుతూ ఉపన్యాసాల్లో ఉన్నటువంటి అపోస్తలైనటువంటి ఆ యొక్క శిష్యులే నమ్మలేకపోతారు. కానీ శత్రువులైనటువంటి ఎవరండి వీళ్ళు? శాస్త్రులు, పరిచయులు. ఈ యొక్క వాళ్ళకి ఎంత భయం అంటే ఈ నిజంగానే ఈయన లెగిస్తాడేమోనని. ఒకసారి చూద్దాం రండి. నిజంగానే ఈయన లెగిస్తాడేమోనని ఈ శాస్త్రులు, పరిచయులు ఆయన ఏం చేస్తారంటే కాపలాగా పెడతారు సమాధి దగ్గర. దానికి తాళం వేసి, ఆ రాయికి సీలి వేసి, మరి ఎవరు కూడా ఈ శిష్యులు ఎత్తుకొని పోతారేమో అని ముందుగానే సుమారుగా 12 మంది, మరి 24 మందిని షిఫ్ట్ల వారీగా అక్కడ నిద్రపోకుండా చూడండి. ఒకసారి చూద్దాం రండి. ఎంతమంది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 64వ వచనం చూడు. ఒక్కసారి చూడు. 63వ వచనం. అయ్యా ఆ వంచకుడు, చూడండి, కొత్త పేరు ఇస్తున్నారు యేసుక్రీస్తు వారికి. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. చూడండి, ఆయన భద్రం చేయాలి, సెక్యూరిటీ పెట్టమని ఆజ్ఞాపిస్తున్నప్పుడు మరి ఆయన ఏం చేస్తారు? సరే తీసుకెళ్ళండి, ఎంతమంది నేను పెట్టండి అని ఇచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు. తర్వాత అదే వాళ్ళే తర్వాత ఈ యొక్క కాపలాదారులు తిరిగి వస్తారు. ఎక్కడికి వచ్చి ఒక్కసారి చూస్తే మత్తయి 28:11-14 చూడమ్మా. మాథ్యూ వారు వెళుచుండగా కావలి వారిలో కొందరు, కావలి అంటే ఇక్కడ సమాధి దగ్గర కావలి ఉండే వారిలో కొంతమంది పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు ఆ రాత్రి వేళ వచ్చి నెత్తును పోయిరని మీరు చెప్పుడి. చూడండి, అబద్ధం చెప్పమంటున్నారు, లంచం ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది నెరవేరాలని ఎంతగానో వాళ్ళు ప్రయాసపడి ఈ యొక్క కావలి వారికి లంచం ఇచ్చి కావలి వారిని అబద్ధం చెప్పమని శిష్యులే ఎత్తుకుపోయారని చెప్పమంటున్నారు. ఎంత దారుణం అండి! ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అలాంటి
ఈ యొక్క ఆనాటి మరి రోమా అధికారులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రీయులు వీళ్ళందరూ కూడాను యేసుక్రీస్తు వారికి వ్యతిరేకం. ఎందుకంటే ఈయన రారాజని, తిరిగి రాబోతున్నాడని తెలుసు. ఈయన పునరుద్ధానం గురించి ఆయన మరి ఇంటారు. వీళ్ళకే శత్రువులైనటువంటి వీరికే గుర్తుంటుంది, కానీ మన అపోస్తులైనటువంటి శిష్యులకు గుర్తులేదండి. మరియా మార్తలకు కూడా గుర్తులేదు, కానీ వారికి బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆయన 3వ దినము తిరిగి లేస్తాడని అన్నాడు కదా అని ముందు కాపలా పెడతారు. అలాగే లేచాడు. తర్వాత మీరు ఇప్పటికి పాలస్తీనాలో ఇస్రాయేల్ అక్కడికి యెరూషలేంకి వెళ్ళి చూస్తే ఆ సమాధిలో అట్లా ఇట్లా రాసి ఉంటుందంట, ఈజ్ రిజన్, ఆయన తిరిగి లేచాడు. ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. ఈజ్ రిజన్. చూడండి ఎంత గొప్ప సత్యం అండి. యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన పుట్టాడు అన్నది ఇట్స్ ఎ గ్రేట్ మిరకల్ అండ్ గ్రేట్ మరి సత్యం అది. అలాగే సిలువ మీద మన కొరకు మరణించి మరి సమాధిలో 3 రోజులు పెట్టబడి తిరిగి లేచి పునరుద్ధరణ అనేది అంత సత్యం. ఆయన అదేవిధంగా ఆరోహణమయ్యి తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి మన కొరకు విజ్ఞప్తి చేస్తానది కూడా అంతే నిజం. ఇది కానీ మరి నమ్మకపోతే సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మీ విశ్వాసం వ్యర్థం, మీ ప్రార్థనలు వ్యర్థం, మీ ప్రసంగాలు వ్యర్థం. మనము ఆయనను పునరుద్ధానుడే అని నమ్మాలండి. ఆనాడు వారు నమ్మలేదాళ్ళు, విశ్వసించలేదు. అట్టి వారం ఉండొద్దండి. ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఎంత మంచి మాటలండి. ఈ మాట నమ్ముచున్నావా? మనం నమ్మాలండి. ఇవి మనం నమ్మాలి. ఆయన పునరుద్ధాన శక్తిని మనం విశ్వసించాలి. మనం అలా చేయకపోతే మన ప్రార్థనలు ఎన్ని వ్యర్థమండి. ప్రియమైన సంగమా, మరి చూడండి, మరి నేనే అంటాడు, ఇంకెవరు అనలేదు. అది నేనే పునరుద్ధానుడను. ఇంకో చోట అన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఆయనేనండి జీవము. మనకి నూతన జీవనం కావాలా? నూతన స్వభావం కావాలా? పునరుద్ధాన శక్తిని గురించి చదవండి, తెలుసుకోండి. మీకు అందరికీ తెలిసిందే, 1 కొరింథీ 15th చాప్టర్లో ఈయన గురించి ఉంటుంది. ఇది మినీ ప్రకటన గ్రంథం అంటారు. బైబిల్లో మినీ బైబిల్ ఎలా ఉందో యెషయా గ్రంథము, అలాగే 1 కొరింథీ 15th చాప్టర్ని ఏమంటారంటే మినీ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు. మరి 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చూడండి ఒకసారి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్తారండి? ఇది లేఖనంలో రాయబడి ఉంది. మృతులు నుండి లేస్తాడని మీరు ఎలా చెప్పగలరు? తర్వాత మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చూడండి, పునరుద్ధానం అనేది నమ్మలేదా, విశ్వసించలేదా? అది లేదంటే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా శిలువ మీద చనిపోయింది కూడా అంత అబద్ధం అయిపోతుంది. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, క్రీస్తు పునరుద్ధానుడై ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే. అది చూడండి, వాళ్ళు చెప్పే ప్రకటనలు కానీ ప్రసంగాలు కానీ అన్నీ వ్యర్థమే అంటున్నారు. ఇంకా మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసం అంటే మన విశ్వాసం, అది వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మేమే సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు. గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగ్గపడుచున్నాము. చూడండి, మనం చెప్పేదంతా అబద్ధాలు అయిపోతాయి, మన విశ్వాసం వ్యర్థం అయిపోతుంది. తర్వాత మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఎంత స్పష్టంగా చెప్తున్నారండి, ఎంత క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు అండి. ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు.
క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము మీ వ్యర్థమే. విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. మీ పాపము అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చూడండి ఎంత మంచి మాట్లాడిన పౌలు గారు మరి కొరింథీలు రాస్తూ చెప్తా ఉంటారు అనమాట. ఈ విశ్వాసం వ్యర్థం, ప్రార్థన వ్యర్థం, ఈ ప్రసంగాలు వ్యర్థం, ఈ లేఖనాలు వ్యర్థం అంటున్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూడండి ఎంత క్లియర్గా రాస్తున్నారండి, ఎంత బాగా చెప్తున్నారండి. మనము విశ్వాసం ఉంచినా కానీ క్రీస్తు మృతుడై లేచాడని నమ్మని ఎడల మన విశ్వాసం వ్యర్థం, మన ప్రార్థన వ్యర్థం, సమస్తం వ్యర్థం అంటున్నాడు. మరి పౌలు గారు అయితే ఇంకో చోట ఏమని చెప్పారండి? వ్యర్థం పెంటతో సమానం అంటున్నాడు మన సమస్తం. మీరు విశ్వసించట్లేదా? అందుకని మనం ఏం చేయాలంటే నూతన స్వభావం కావాలా, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలా, అప్పుడు ఈ పునరుద్ధానం నమ్ముకోండి, ఈ పునరుద్ధాన శక్తిని విశ్వసించండి, ఈ పునరుద్ధానం గురించి మీరు తెలుసుకోనని ఎడల అది వ్యర్థమేనండి. ఇది చూడండి, పునరుద్ధానం గురించి ఒక గొప్ప పాట ఉంటుంది. నేను ఒక శరణం పాడతాను. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరెదనేసయ్యా, కన్నులారన స్వామిని చూసేదనేసయ్యా. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరెదనేసయ్యా, కన్నులారన స్వామిని చూసేదనేసయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణము నీదయ్యా, నా సర్వం నీదయ్యా, నా ప్రాణం నీదయ్యా, నా సర్వం నీదయ్యా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడు. ఆయన మన ప్రాణనాథుడండి. మన యాత్ర ముగియగానే ఆయన చేరుకుంటానే నిరీక్షణ ఉన్నదా? ఆయన మహిమలోకి వెళ్తానే మరి నిరీక్షణ ఉన్నదా? ఆయన పునరుద్ధానం సమాధిని గెలిచాడు. అట్టి దేవుని మీరు విశ్వసించండి. మీ యొక్క నూతనమైన జీవితం కావాలా? మన యొక్క నూతన జీవనంలోకి వెళ్ళాలంటే ఆయన తిరిగి లేచాడు. ఈజ్ రిజన్, ఈజ్ నాట్ హియర్. ఆయన పునరుద్ధానుడే. లేఖనాలు నెరవేర్తాయండి. ఈయన కానీ పునరుద్ధానుడని లేవకుండినట్లయితే, వాళ్ళు చూడకుండినట్లయితే ఈ శిష్యులు కూడా ఇంత బాగా మారేవాళ్ళు కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాతే పునరుద్ధాన శక్తి వారిలోకి వస్తుందండి. అందుకని వారు కూడాను హతసాక్షులు అవుతాకు సిద్ధపడిపోతారు. అసలు వీళ్ళు అంటారు కదా, మీ లేఖనాలు, మీ విజ్ఞాపనలు, మీ ప్రార్థనలు సమస్తం అర్థమయ్యేది. పునరుద్ధాన శక్తికి అంత బలం ఉన్నదండి. పునరుద్ధానుడై లేచి అందరికీ కనిపించి ప్రూవ్ చేసుకుని ఆయన ఆరోహణమయ్యాడు. మరి ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయం ఆఖరిలో ఏముంటుందండి? 50వ వచనంలో చూడమ్మ ఒకసారి. 50వ వచనం. ఆయన బేతనీయ వరకును వారిని తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆశీర్వదించి తర్వాత ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరమునకు తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యాడు. ఇంకా తర్వాత
వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేస్తాడు. ఆయన చూడండి, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళడానికి వాళ్ళు చూస్తుండగానే ఆరోహణమయ్యాడు. మన దేవుడు గొప్ప దేవుడు కాదండి. ఈ పునరుద్ధాన శక్తిని ఎంతోమందికి నిరూపించాడు. ఈ పునరుద్ధానము ఇది మరి గొప్ప విషయం అని. అట్లాగే చూస్తే మరి ఒక్కసారి చూద్దామనండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38-39లో కూడా చక్కగానే ఈయన ఎవరండి? రహస్య శిష్యుడైన అరిమతేయ యోసేపు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతేయ యోసేపు. ఈయన ఎవరండి? ఈయనే కొత్తగా ఎక్కడ కట్టించుకున్నాడండి? ఆయన గార్డెన్లో కట్టించుకున్నాడు. అదే ఇంకొక చోట అయితే శ్మశానంలో ఎక్కడో పెట్టుకున్నట్టయితే ఎన్నో సమాధులు, ఏ సమాధి ఖాళీ అయిందని చూశారు అనేవాళ్ళు. అందుకనే దేవుని ఏర్పాటు చూడండి. క్రొత్త సమాధి అయినా ఈ యేసేపు గారు ఎవరడినా అరిమతేయ యేసేపు. ఈయన ఎవరు? సీక్రెట్ ఫాలోవర్. యేసు శిష్యుడైన అరిమతేయ యేసేపు తాను యేసు దేహమును తాను తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. తర్వాత కిందకు వస్తే 41వ వచనంలో నికోడెము ఉంటాడు. ఈయన కూడా రహస్య శిష్యుడే. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము చూడండి, ఈ యొక్క రహస్య శిష్యులే, రహస్యంగా ప్రేమించే వాళ్ళే వచ్చారు. కానీ శిష్యులు ఏమైపోయారండి? 5,000 మందికి రొట్టెలు పంచారే, ఎంతమందినో మరి చనిపోయిన వాళ్ళని లేపారే. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, మూగ వాళ్ళకి నోరు ఇచ్చారు, పుష్టివారిని బాగు చేశారు. ఎన్నో అద్భుత కార్యాలు. మరి లాజర్ ఎక్కడికి వెళ్ళారండి? లాజర్ని కూడా చనిపోయి వీళ్ళందరూ ఎవరు రాలేదే. కానీ వీళ్ళు శవాన్ని తీసుకెళ్తా కూడా అప్పుడు ఈ సీక్రెట్గా ఉన్న నికోడేమో వస్తాడు. ఎన్ని షేర్ల బోళం తీసుకెళ్తారు చూడండి. నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 షేర్ల ఎత్తున తెచ్చి ఆయనకి సంబంధించి పెట్టారు. చూడండి, మనం ఎంతగానో నమ్ముతున్నటువంటి శిష్యులు ఏమైపోయారు, ఎంతమందినో బతికించి ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళందరూ వ్యానిష్. నోబడీ ఈజ్ దేర్. చివరికి రహస్యం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఆయన చూడండి, ఆయన ముందు యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు వారికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలోనే ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. చూడండి ఎంత చక్కగానో మరి యెషయా గ్రంథంలో చెప్పారు కదా, క్రొత్త సమాధిలో, ధనికుని సమాధిలో, అరిమతేయ యోసేపు సమాధిలో. వాళ్ళు వీళ్ళతో పాటు తిరిగిన వాళ్ళు కాదు, రహస్యంగా ఆయన మాటలు విన్నవాళ్ళు. వారు ముందుకు వచ్చారండి. ఈరోజు మన స్థితి ఎలా ఉంది? మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, మన స్థితి ఎలా ఉంది? మనం కూడాను ఆయన్ని మరి శిష్యులాగానే ధిక్కరించి నమ్మకుండా వెళ్ళిపోతున్నామా? మరి ఆయన శిష్యులు ఒకడు పేతురైతే 3 సార్లు ముమ్మారు ఆయన అబద్ధం ఆడుతాను, ఆయన ఎరుగను. కానీ ఎప్పుడు ఎరిగినని అంటాడు? ఆయనలాగా చనిపోతానని అంటాడు. పునరుద్ధానం అయిన తర్వాతే, పునరుద్ధారణ తిరిగి అప్పటి వరకు ఏంటంటే ఆయన తిరిగి లేస్తాడనే వాళ్ళకి నమ్మకం కూడా లేదన్నమాట. మర్చిపోయారు, లేఖనాలే మర్చిపోయారు. మనం అట్లా కాకుండా ఈ పునరుద్ధాన శక్తిని గుర్తిద్దామా? ఈ పునరుద్ధానము మనకు అయ్యాడని, తిరిగి వస్తాడని. మరి ఎలా వస్తాడండి? రారాజుగా వస్తాడు, మామూలుగా రాడండి ఆయన. అంటే ఒక్కసారి చూద్దామనండి. యోనా శాప కడుపులో 3 రోజులు ఉన్నాడే, అలాగే యేసుక్రీస్తు వారు కూడా 3 రోజులు ఎక్కడున్నాడండి? సమాధిలో ఉన్నాడు. మాథ్యూ 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు. చూడండి, అక్కడ యూదుల కాలంలో 3 రోజులనే ఉండవు, 3 రాత్రులు 3 పగళ్ళు. రాత్రి ఎప్పుడు మొదలవుతుందంటే 6 PM, మరి పగలు ఎప్పుడు మొదలవుతుంది? 6 AM. 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు కదా. ఎలా ఉండేది? అదే విధంగా మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును, అంటే సమాధిలో ఉండను. ఇవన్నీ లేఖనాలు నెరవేరినట్టుగానే ఇవన్నీ రాసి ఉన్నాయి.
ఎవరన్నా నమ్ముతారండి? ఒక భక్తుడిని ఒక ఐందుడు క్వశ్చన్ వేస్తాడు, ఏమండి ఒక చేప కడుపులో ఒక మనిషి 3 రోజులు ఎలా ఉంటాడండి అంటే, చూడండి నా ప్రభువు చెప్పాడు కాబట్టి చేప కడుపులో ఉండటం కాదు, చేప ఈయన కడుపులో ఉందన్న తిమ్మంగులో నేను నమ్ముతానండి. అట్టి నమ్మకం కావాలండి. అట్టి నమ్మకం. ఈయన తిరిగి లేచాడని నమ్మాలి, పునరుద్ధానుడయ్యాడని నమ్మాలి, మళ్ళా తిరిగి వస్తాడని నమ్మాలి. ఈ నమ్మకం లేకపోతే సమస్తం వ్యర్థం 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 పెంటతో సమానమని అన్నారు కదా. నమ్మితే ఏమవుద్దో చూడండి. రోమిలు రాసిన పత్రిక రోమా 6:23 చూడమ్మా. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం. చూడండి, ఏంటండి ఈ పాపం వల్ల వచ్చేది మరణం. అది మరణం తప్పకుండా. జీతం అనేది మరణం. అది అయితే దేవుని కృపావరము, దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవం కావాలా? పునరుద్ధారుడైన యేసును వెంబడించండి. నీకు పరలోక రాజ్యం కావాలా? పునరుద్ధారుడైనటువంటి యేసు. పునరుద్ధానం అంటే ఏంటంటే, మనం ఏ పండుగ చేసుకున్నామండి? ఈస్టర్ అంటే ఏంటండి? ఇందులోనూ ఒక్కొక్క అక్షరం గురించి చెప్తాను. ESTER. ఈ ఫర్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఎగ్జాల్ట్ అయ్యాడండి, లేచాడు. ఏ ఫర్ యాక్యురేట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. కరెక్ట్గా లేఖనాలు నెరవేరినాయి. మరి ఎస్ ఫర్ సఫిషియన్స్ ఆఫ్ ద క్రైస్ట్ అటాన్మెంట్. ఆయన పరిశుద్ధ బలి, అది నిజమైంది. టీ ఫర్ ట్రయంఫ్ ఓవర్ ద ఈవిల్ అండ్ డెత్. చెడు పైన మరి విజయం పైన, మరి సాతాను పైన జయం. మరణపు ముళ్ళు విరిచారంటారు కొంతమంది. అలాగే ఈ ఫర్ ఎవిడెన్స్ ఫర్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఈ అనేది ఇది ఎవిడెన్స్ అండి, ఇది సాక్ష్యం అండి. ఏంటండి సాక్ష్యము? ఖాళీ సమాధి. ఈ సమాధి కానీ ఖాళీ లేకపోతే మరి ఇది ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎవిడెన్స్. ఇంకా ఆర్ ఫర్ రియాలిటీ ఓవర్ ద హోప్. మన విశ్వాసానికి నిజమైన మరి పునాది ఏంటంటే ఈ యొక్క హిస్టరీ, రిజరెక్షనే. అట్టి విశ్వాసం బలపడాలంటే పునరుద్ధాడని దేవుడు ఉన్నాడని, పునరుద్ధానుడై మరి తిరిగి లేచినటువంటి ప్రభు మన కొరకు వస్తాడని. ఒకసారి 1 జాన్ 1 చూడండి అమ్మా. జీవవాక్కుని గురించి చెప్తా ఉంటారు. 1 జాన్ 1వ అధ్యాయం 1 జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా మేము ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. చూడండి, వాళ్ళ చేతులు తాకి చూశారు, గాయం ఉందా లేదని, నిజమా కాదని. అంత అందమైన అంధకారం నిండిపోయారు. లేఖనాలు చెప్తున్నాయి, చనిపోయాడే కదా అని ఊరుకున్నారు. కానీ తిరిగి లేస్తాడనేటువంటి విశ్వాసం మనకున్నదా? ఆయన ఎక్కడా లేదండి. నీ హృదయంలో, నా హృదయంలో తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎక్కడండి? మన హృదయాల్లో. ఆనాడు ఆయన ఒకేసారి చనిపోతాడు, ఒక్కసారి చనిపోయాడండి పాపుల కొరకు. కానీ ఈరోజు ఎంతమంది హృదయాల్లో నివసిస్తున్నాడు ఆయన? ఎంతమంది హృదయాల్లో పునరుద్ధానుడయ్యాడు? ఇది గొప్ప సత్యం కాదా? ఇది గొప్ప న్యూస్ కాదా? మరి చూడండి, ఇంకా మనం చూస్తే మరి ఎక్కడండి ఇది? రోమా 6:4-5 చూడండి. ఈ పునరుద్ధానం మనకు నూతన జీవం ఇస్తుందండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా తిరిగి లేపబడుతుంది. ఆయన తిరిగి లేస్తే మనం కూడా తిరిగి లేస్తాం. చూడండి, సమాధి గెలిచింది. మనకు పాటలు పాడిన సమాధి గెలిచింది. జయ జయ యేసు అని పాడతాం. సమాధినే వాడాడు, మరణం ముళ్ళు విడిచాడు. ఇది సత్యమండి, ఇది నిత్యమండి. ఆయన లేచాడని నమ్మండి. ఆయన లేచాడు ఎక్కడ? నీ హృదయంలో మళ్ళీ ఉదయిస్తున్నాడు. నిన్ను నన్ను చూడండి. మన గ్రేట్ జాన్ వెస్లీ గారు
ఒకసారి 23 మే 1738లో మార్టిన్ లూథర్ అనేటువంటి స్పెషల్ స్పీకరు రోమా అధ్యాయం 1వ అధ్యాయం గురించి మాట్లాడుతుంటే అక్కడ దేవుడు చనిపోయి తిరిగి లేచాడని మరి ఆ వాక్యం విని ఆ నెక్స్ట్ డేనే 24 మే 1738లో ఆయన తెల్లవారుజామునే 4 గంటల నుంచి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఈ వాక్యము మరి విన్న తర్వాత నాకు నిద్ర పడతలేదు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అని ప్రార్థన చేసి మారు మనసు పొంది ఆయన ఏం చేస్తాడండి, ప్రపంచాన్నే మార్చేసాడు. జాన్ వెస్లీ గారు మన ఇండియాకు కూడా వచ్చారు. పునరుద్ధాన శక్తిని తెలుసుకున్నాడు ఆయన. పునరుద్ధాన శక్తిని తెలుసుకున్నామా అని వదలకండి. మన ప్రార్థనలు, మన ప్రసంగాలు, మన విశ్వాసాలు అన్నీ కూడా వ్యర్థం, వెంటతో సమానం అంటాడు పాలు గారు. ఆయన తిరిగి వస్తాడండి. ఆయన లేచాడు. లేచి 40 రోజులు అందరికి కనిపించి ఆరోహణమయ్యారు. తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుండి మన అందరికీ తెలియచేస్తున్నాడు ఇంటి తిరిగి వస్తానని. తిరిగి వచ్చి ఎలా వస్తాడండి? అప్పుడు లాగాను క్షమించేలాగా రాడు, ప్రాణం పెట్టేలాగా రాడు, రారాజుగా వస్తాడు. ఎట్లా వస్తాడండి? ఒక పాట ఉంటుంది, రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమరారే ప్రియులారా, ప్రభుని చేరగానే. త్వరపడి రారే ప్రియులారా, ప్రభుని చేరగరారే. వస్తానన్న యేసురాజు రాకమానడు, తెస్తానన్న బహుమానం తేకమానడు. వస్తానన్న యేసురాజు రాకమానడు, తెస్తానన్న బహుమానం తేకమానడు అని ఆయన వస్తాడు. తిరిగి వస్తాడు రారాజుగా. ఆయన బహుమానం తెస్తాడు. ఎదురుచూపు ఉన్నదా? పునరుద్ధాన శక్తిని ఉన్న మహిమను తెలుసుకున్నాడా? ఆయన రారాజుగా రాబోతున్నాడు. మీకు నూతన జీవం కావాలా? సమాధిని గెలిచి పునరుద్ధానుడై నీ హృదయంలో ఉదయించాడని నమ్ముచున్నారా? నమ్మండి. పునరుద్ధాన శక్తిని తెలుసుకోండి. పునరుద్ధాన శక్తిని తెలుసుకుని రారాజుగా మరి యేసు ప్రభు వారు మరి రాబోతున్నాడని, 1000 ఏళ్ల పరిపాలనలో నేను కూడా ఉంటానని ప్రగాఢమైన విశ్వాసంతో మరి ఆయన్ని వెంబడిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, మరణం జయించిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన వాక్యాలను బట్టి, మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ప్రతి ఒక్క మాట నీ యొక్క బిడ్డల హృదయాల్లో పనిచేయనట్లు సహాయం చేయండి తండ్రి. మరొకసారి నీ చిత్తమైతే ప్రభువా, మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, మీ నామం హెచ్చించేటువంటి భాగ్యం దయచేయమని నజరేయుడైన పునరుద్ధానుడైన యేసయ్య నామమును ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.